ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నవీన్ గారు నమస్తే అండి. సార్, మరి ట్రంప్ ఎప్పుడైతే అధికార పగ్గాలు చేపట్టారో విధించినటువంటి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి, వాటికి డెడ్ లైన్ అయితే అయిపోయింది. February 19th అని చెప్పారు, బర్త్ రైట్ సిటిజన్షిప్. మరి ఇప్పుడు మన వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని అనుకోవచ్చా? మరి కోర్టు అయితే స్టే ఆర్డర్ ఇచ్చింది. నెక్స్ట్ ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది అంటారు? ముఖ్యంగా సుమన్ టీవీ ద్వారా ఈ చర్చా కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నవీన గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. ఇట్స్ ఆల్వేస్ యూనో ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు గివ్ ఇన్ఫర్మేషన్, రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మనము మన ప్రజలను ఎవరైతే సుమన్ టీవీ చూస్తున్నారో వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. 20 January 2025 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ 21st February అంటే 1 month కంప్లీట్ అయింది. ఈ 1 month లో ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ప్రపంచాన్ని కుదిపేశాడు. ముఖ్యంగా భారతీయులను అయితే మరీ కుదిపేశాడు. సో ఏంటంటే మనము F1 స్టూడెంట్ వీసాల గురించి మాట్లాడుకున్నాము, H1B గురించి మాట్లాడుకున్నాము, J1 వీసాల గురించి కూడా కొద్దిసేపు మీరు అడుగుతారు. అన్నిటికీ మించి బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే పౌరసత్వము అమెరికాలో ఎవరికి ఉండాలి అనే దాని మీద మొన్నటి వరకు అంటే January 20, 2025 ముందల వరకేమో ఎవరైతే అమెరికాలో పుట్టారో వాళ్ళకి ఆటోమేటిక్గా పౌరసత్వం వచ్చేది. కానీ ట్రంప్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి ఏం చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో మీలో అంటే దంపతులు అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళకి కంపల్సరీగా H1B అన్న ఉండాలి, లేదా గ్రీన్ కార్డ్ అన్న ఉండాలి. మీరు ఏదో ఇక్కడికి వచ్చి స్టూడెంట్ వీసా మీద ఇంకో దాని మీద లేకపోతే వేరే విజిటర్స్ వీసా మీద B1 B2 మీద వచ్చి ఇక్కడ జన్మనిచ్చి ఇక్కడ ఏమంటే పౌరసత్వం రావాలంటే కుదరదని చెప్పేశాడు కదా. దానికి సంబంధించి 19th February డెడ్ లైన్, ఇది 2025. మరి 19th February అయిపోయింది, ఇవాళ 21st February ఉన్నాం. మరి ఏంటి అని అడిగారు మీరు ప్రశ్న. దానికి సమాధానంగా అమెరికాలో 50 సంయుక్త రాష్ట్రాలు ఉంటే 50 సంయుక్త రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆయన యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఛాలెంజ్ చేస్తా కోర్టులో కేసేశారు మన వాళ్ళు కొంతమంది. అక్కడ అమెరికన్ సిటిజన్స్ వేయొచ్చు, లేదా డెమోక్రాట్స్ వేయొచ్చు. అంటే అమెరికాలో 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి, డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ చెందిన ఆయన రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏంటంటే ఎలిఫెంట్, డెమోక్రటిక్ పార్టీ గుర్తు డాంకీ. సో రిపబ్లికన్ పార్టీ మీద డెమోక్రాట్స్ కూడా కేసు వేసి ఉండొచ్చు, లేదా మన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా వేసి ఉండొచ్చు. ఎవరు వేసినా కానీ విషయం ఏంటంటే అమెరికాలో ఉన్న 50 సంయుక్త రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అనేది ఒక స్పెషల్, అమెరికా క్యాపిటల్ ఏంటంటే వాషింగ్టన్ DC అంటారు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. ఆ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఇటు కొద్దిగా మేరీల్యాండ్లోనూ ఉంటుంది, అటు కొద్దిగా మన వర్జీనియాలోనూ ఉంటుంది. అవన్నీ కలిపి ఒక డిస్ట్రిక్ట్ అది. అక్కడ కోర్టులో వేశారు. కోర్టు ఏముంది, స్టే విధించింది. దాంతోపాటు ఇంకొక రాష్ట్రం సియాటల్లో వేశారు, ఇంకో చోట కాలిఫోర్నియాలో కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని వేశారు. ఈ 2-3 రాష్ట్రాల్లో ఆయన మీద అంటే ఆ యొక్క డెసిషన్ మీద కేసు వేసినప్పుడు ఏమన్నారంటే స్టే అంటే ఆలోచిద్దాం, దీని గురించి మాట్లాడదాము, డొనాల్డ్ ట్రంప్ చెప్పిందే కరెక్ట్ కాదు, ఇది సిటిజన్షిప్ ఓన్లీ ఎవరో ఒకళ్ళు H1B అన్న ఉండాలి, లేదా ఇక్కడ అమెరికన్ పౌరుడైనా ఉండాలి అనే దాని మీద మేము ఆ నిర్ణయాన్ని అమలు చేయటానికి మేము ఒప్పుకోవటం లేదు అని కోర్టులు కొన్ని కోర్టులు 2-3 కోర్టులు ట్రంప్ డెసిషన్కి వ్యతిరేకంగా తీర్పునిచ్చినాయి. కానీ సుప్రీం కోర్టులోకి వెళ్ళాలి, ఇది అమెరికాలో ఉన్న సుప్రీం కోర్టు వరకు వెళ్తే గానీ ఆ దేశం మొత్తానికి సంబంధించిన నిర్ణయం రాదు. సో ఇట్ ఈస్ లిటిల్ ప్రీమచ్యూర్ టు టెల్ whether court decision of staying the executive order of the President Trump is still valid or it is not valid అనే దానికి ఇంకొద్దిగా టైం మనం తీసుకోవాలి. అంటే February 19th డెడ్ లైన్ అయిపోయినప్పటికీ ఇంకొద్ది టైం పట్టుద్ది. ఎందుకంటే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ప్రెసిడెంట్ ట్రంప్ విల్ రీకాలిబ్రేట్, రీస్ట్రాటజైజ్, రీథింకింగ్ చేస్తుంది. ఏది మరి నేను ఇలా చెప్పాను కదా, మరి కోర్టులో ఇట్లా అంటున్నాయి కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అమెరికన్ ప్రెసిడెన్సీలో ఉన్న ఇమిగ్రేషన్ అథారిటీస్ కానీ వేరే ఇంకా అఫీషియల్స్ కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్తారు, సార్ మరి మనం అనుకున్న డెసిషన్ ఏంటి, ఎవరో ఒకళ్ళు దంపతుల్లో పేరెంట్స్లో ఒకళ్ళు అమెరికన్ సిటిజన్ అయ్యాను ఉండాలి, ఒకళ్ళు H1B అని ఉండాలి,
అనేది మనం రూల్ పెట్టాం కదా సార్, సిటిజన్షిప్ ఇవ్వాలంటే మరి కొన్ని కోర్టులే మనకు వ్యతిరేకంగా చెబుతున్నవి, మరి ఏం చేద్దాం అన్నప్పుడు ఓవరాల్గా ఇంకోసారి దీని మీద మనము రిపబ్లికన్ పార్టీ మీటింగ్లో డెసిషన్ ఒకటి తీసుకోవటము పార్టీ పరంగా, లేదా దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ మూలాన అమెరికన్ గవర్నమెంట్కి ఏమన్నా ఇబ్బంది అయ్యేది ఉందా, సుప్రీంకోర్టు కనుక రేపు పొద్దున కనుక మన ట్రంప్ చేసిన డెసిషన్ని మళ్ళీ వ్యతిరేకించిందనుకో పరువు నష్టం. మీ సొంత సుప్రీంకోర్టును ఒప్పించుకోలేకపోయావు అనే పేరు మళ్ళీ ట్రంప్కి వచ్చింది. సో దీని మీద విధి విధానాల మీద కొద్దిగా టైం తీసుకుందాం సార్. యాజ్ ఆఫ్ నౌ ఎవరన్నా పుట్టితే ప్రస్తుతానికి అయితే మటుకి మన ఎగ్జిక్యూటివ్ ఆర్డరే చెల్లుద్ది. అంటే అర్థం ఏంటి, 19 ఫిబ్రవరికి తర్వాత ఎవరు పుట్టినా కానీ మేము పౌరసత్వం ఇవ్వము అనే దాని మీదే ఉంటుంది. ఎందుకు, అన్ని కోర్టులు కలిసి ముక్త కంఠంతో వ్యతిరేకించాల. కాబట్టి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ బర్త్ రైట్కి సంబంధించినంత వరకు ఆయన చెప్పిందే వేదము, అదే నడుచుద్ది కొన్నాళ్ళు. ఇంకా మిగతా కోర్టులు ఇంక్లూడింగ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఫైనల్గా డెసిషన్ టేకెన్ బై ట్రంప్ని కొట్టేస్తే కానీ అది కొట్టివేయబడదు. అప్పటి వరకు డెసిషన్ వాట్ ఎవర్ ట్రంప్ హ్యాస్ టేకెన్ అదే చెల్లుబాటు అవుద్ది. అది క్లారిటీ. ట్రంప్ కి వ్యతిరేకంగా వస్తే ఓకే హ్యాపీ, ఒకవేళ అనుకూలంగా వస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ట్రంప్ నిర్ణయానికి అనుకూలంగా అంటే ఏంటి అర్థం, H1B అన్నా ఉండాలి, సిటిజన్షిప్ అన్న ఉండాలి భార్యాభర్తల్లో ఒకరికి, అప్పుడే మీ పిల్లలకి పౌరసత్వం ఇస్తాము అనే దాని మీద. ట్రంప్కి అనుకూలంగా వస్తే చాలా తక్కువ మంది భారతీయ పిల్లలకి పౌరసత్వం వస్తుంది. ట్రంప్కి వ్యతిరేకంగా వస్తే జనం గెలిచినట్టు. అంటే ఇదివరకు ఇట్లాగానే అక్కడికి వెళ్ళి ప్రెగ్నెన్సీ అక్కడ డెలివరీ చేసి పుట్టంగానే అబ్బాయికో అమ్మాయికో అమెరికన్ సిటిజన్షిప్ తీసుకొని మనం రావటం, లేకపోతే అక్కడే ఉంటాం, వాట్ ఎవర్. సో ట్రంప్ ఓడిపోవాలని కోరుకుందాం, మన వాళ్ళకి లార్జర్ ఇంట్రెస్ట్ మంచి జరగాలని. లేదా ఇంకొక రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఇండియా కూడా తక్కువేం కాదు, మనం కూడా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ మనం కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాము. సో ఇట్ గోస్ బోత్ వేస్. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు టేక్. చూద్దాం సార్ మరి ఏమవుతుంది. అంటే మన వాళ్ళకి గుడ్ న్యూస్ వస్తుందా, మరి ఒక కోర్టు కనుక ట్రంప్ కి అనుకూలంగా ఇస్తారా ఏ తీర్పు అనేది చూడాలి. చూసి వెయిట్, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.